హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. తమ్నైల్లో చూశారు కదా, ఆంధ్ర స్పెషల్ స్పైసీ చికెన్ రోస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మా సిస్టర్ మా ఇంట్లో. చికెన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: వెల్లుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, ఇంకా టమోటా, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఫ్రెండ్స్. వీటిని రెడీ చేసుకోండి. అలాగే మేము వచ్చేసి 1.5 kg చికెన్ తెచ్చాం ఫ్రెండ్స్. ఇందులోకి బాగా కడిగి పెట్టుకొని చికెను గోళంలోకి తీసుకొని ఇందులో చూపించినట్లుగా కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతో బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేయాలి. ఇందులో వాటర్ అంతా వస్తుంది ఫ్రెండ్స్. ఒక 10 minutes ఇలాగ ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత వాటర్ అంతా డ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఇలా చూపించిన విధంగా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత చికెన్ దించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, టమోటా ఫ్రెండ్స్. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ మీద గోళం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వేడయ్యాక ఆయిల్, కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేగనివ్వాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు అవి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసి ఈ చూపించిన విధంగా ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిసేపు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా బాగా వేగాలంటే కొంచెం పసుపు అలాగే ఉప్పు, సాల్ట్ వేయండి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు టమాటో కూడా వేసి ఇలాగే ఫ్రై చేసుకోవాలి, చూపించిన విధంగా. ఇది మొత్తం ఫ్రై అవ్వాలంటే గ్యాస్ కొంచెం హైలో పెట్టుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగే విధంగా గరిటెతో తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూపించిన విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు, కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇది వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చికెన్ ఇప్పుడు వేయాలి ఫ్రెండ్స్. ఇందులో వేసి ఇలాగే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత కారం పొడి మీకు ఎంత పడితే అంత ఫ్రెండ్స్,
మేమైతే కారం బాగా తింటాం, అందుకే 2.5 స్పూన్ పడుతుంది కారం. 2.5 స్పూన్ వేసింది మా సిస్టరు. ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా, కారం అంతా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని అలాగే కారం పొడి సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు వేయాల్సినవన్నీ వేయాలి ఫ్రెండ్స్. అందులో వేయాల్సిన గరం మసాలా అలాంటివి, కొద్దిగా గరం మసాలా 1 స్పూను, 1.5 స్పూన్ వేసాం ఫ్రెండ్స్. తర్వాత ధనియా పౌడర్ ఫ్రెండ్స్, ఇది 1 స్పూను. తర్వాత కొబ్బరి పొడి ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్, 2-3 స్పూన్లు. మేమైతే 3 స్పూన్లు వేసాం. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ ఫ్రెండ్స్, మేము షాప్లో తెచ్చిన ప్యాకెట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇంట్లో దంచి పెట్టుకోవచ్చు. కొద్దిగా మిరియాల పౌడర్ వేసి రుచికి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మిరియాల పౌడర్ పెడితే బాగా స్పైసీగా ఉంటుంది. ఇదంతా కలిసేలాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సింగ్ చేసుకుంటూ గ్యాస్ కొద్దిగా హైలో కాకుండా, సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ ఆల్రెడీ ఉడికింది కదా ఫ్రెండ్స్, ముందే చూశారు కదా. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా సేపు అలా ఒక 10 మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా మన చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా మన ఆంధ్ర స్పెషల్ స్పైసీ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చికెన్ రోస్టు చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి ఫ్రెండ్స్, చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. డైలీ రెగ్యులర్గా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.